అందుకని ఆచార్య ఇక్కడికి రాలేదు. ఒక 5 minutes మేడం క్వశ్చన్స్ ఇక్కడ కాదు, నేను యూనిఫామ్ లేదు సార్ వద్దులేదు. పిల్లలు సర్టిఫికేట్ మీకోసమే వెయిటింగ్. అప్పుడు ఎలా ఉంటుంది రెస్పాన్స్ వాళ్ళది? కొంతమంది ఎవరైతే మీ సర్వీసెస్ తీసుకున్నారో ఇప్పుడు నాకు తెలిసిన లోకల్ ఉన్నారు, వాళ్ళు నాకు రిఫర్ చేశారు గవర్నమెంట్లో వ్యాక్సినేషన్ బాగుంటుంది అండ్ కొంచెం మీరు ఎలా ఉంటుంది వాళ్ళ మేము చిల్డ్రన్ పట్ల సో వ్యాక్సినేషన్కి ఎక్కువ మొగ్గు చూపిస్తారు. ఎందుకు ఉండొచ్చు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, దేని గురించి మీ ఎక్స్పీరియన్స్తో మీరు చేశారు, ఎందుకు ఉండొచ్చు దీనికి? సో జనరల్గా గవర్నమెంట్ స్టూడెంట్కి వచ్చే స్టైఫండ్ కానీ ఏదైనా కూడా ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చేది స్టైఫండ్ ప్రకారం అన్ని అందుబాటులో ఉంటాయా? స్టైఫండ్ టైంకి అన్ని కొన్నిసార్లు మంత్స్ గ్యాప్ ఉండొచ్చు, అట్లా ఉండే ఛాన్స్. ఫ్యూ డేస్ గ్యాప్.
ఇక్కడ మనం చేస్తారు మల్లికార్జున రెండు చేస్తాం మేడం ఎవరికి అందుబాటులో. ఏరియాని బట్టి అంటే మన దగ్గర ఆర్డర్ ఎన్ఎస్సిఎస్ చేయాలి ఎన్ఎస్సిఎస్ ఉంటే ఆర్డర్ ఎన్ఎస్సిఎస్ ఉందంట వాళ్ళ అందుకే రిపోర్ట్ చేస్తాం. అలాంటి వాళ్ళని మేము మాత్రమే మోటివేషన్ చేస్తాం. నార్మల్గా ఎన్నికటి మోటివేషన్ చేస్తాం. ఏదైనా వాళ్ళు మాట్లాడారు ఎందుకంటే మన దగ్గర మ్యాక్సిమం మళ్ళీ ఏదైనా కాకపోతే కూడా దానికే రిపోర్ట్ చేస్తాం. కాకపోతే మేము ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి చెప్తాము దానికి చెకప్ అయితే ఉండాలి మీకు అంటే మనకు ఆ టైంలో కొంచెం టైంలో ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఇస్తాము పౌడర్ లేకుండా ప్రెగ్నెన్సీలో ఇక్కడ ఏ ప్రాసెస్ ఉంటే ఇక్కడ చూస్తాను మ్యాక్సిమం రాండి మల్లికార్జున మనకు మూడు అడిగారు అవును ఈ మూడు మనకు అయ్యారు అవును టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు మాకు ఇస్తారు మేడం డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఇస్తారు ఒక 1 day 2 days ఇస్తారు అది ఇచ్చిన తర్వాతనే మాకు ఆన్లైన్ ప్రాసెస్ చెప్తారు వాళ్ళు చెప్పని మార్కెట్ అదే ఇక రేపు రాను పడితే మాకు డిఐఓ సార్ ఉంటారు ఆ సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం మొత్తం ఫంక్షన్ మేము మాకు రికార్డు ఉంటుంది మా ఫోన్లోనే ఆన్లైన్ ఇస్తాం యాప్ ఉంటుంది మేడం క్లీన్ చేసిన సార్ నీకే ఫోన్కి మాకే ఆశలకు కాదు సార్ చేసేది మేము ఏం చేస్తాం ఇన్ఛార్జ్ వాళ్ళే ఇన్ఛార్జ్ రావట్లే మేడం రావట్లే మీరు రిఫర్ చేశారు కదా గాంధీకి పోయి రిపోర్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా అంటే జస్ట్ ఇక్కడ వరకే పోతామని చెప్తారు అక్కడ వెళ్ళారు కదా సో వచ్చిన వాళ్ళు మా ఆశలను పంపిస్తాం సార్ పేషెంట్ పేషెంట్ నెంబర్ అంబులెన్స్ మేము అక్కడికి పేషెంట్ తీసుకెళ్ళి లోపల అడ్మిషన్ అయిన తర్వాత అడ్మిట్ అయిన తర్వాతనే మళ్ళీ డెలివరీ చేయించి కూడా వీళ్ళు వచ్చేస్తారు పాప అన్ని బిడ్డ సేఫ్ ఉన్నాకనే వీళ్ళు వచ్చేస్తారు అప్పటి వరకు రాదు సార్ అక్కడే ఉంటారు ఒక్క ఆశా వర్కర్కి ఒక వాళ్ళు ఉంటారా ఇద్దరు అంటే ఇలా ఒక ఆశకు 4 members సార్ ఒక ఆశ 4 members ఎప్పుడైనా పరిస్థితులు అలా వచ్చాయా 4 కన్నా ఎక్కువ వస్తాయి సార్ నేరుగా నేరుగానే ఎప్పుడు కాదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ వల్ల సార్ ప్రెగ్నెన్సీ కాదు ఇక వర్షాలు వచ్చినా కూడా మేము వ్యాక్సిన్ ఆపరేషన్ ఉండదు మేడం మేము ఆటో మా సపరేట్ అమౌంట్ మాట్లాడుకొని బుక్ చేసుకొని మేము వెళ్ళిపోతాం వెనస్డే సాటర్డే కంపల్సరీ ఏది వచ్చినా వెళ్ళాలి వెళ్ళాల్సింది అంతే సార్ కొన్ని ఫెస్టివల్ టైంలో ఉంటుంది సార్ ఇప్పుడు సపోజ్ డిసెంబర్ 25th కు మనకు అది ఉంటుంది కదా మేడం క్రిస్మస్ ఉన్నా కూడా ఆ రోజు మాకేమీ ఉండదు లీవ్ ఉండదు వాళ్ళకి మాత్రం ఇస్తాం ముస్లిం వాళ్ళకుంటే వాళ్ళకి మాత్రమే తీసుకోవాలి మేమైతే కంపల్సరీ చేయాల్సింది 4 ఉన్నాం అనుకో ఒకరు తీసుకున్నా లీవ్ తీసుకున్నా 3 అయితే కంపల్సరీ చేయాల్సింది ఎందుకంటే ఇమ్యునైజేషన్ చేయకపోతే మళ్ళీ వాళ్ళు 45 days వెళ్ళిపోతే ఒక 1 week ఎక్స్ట్రా అయితే ఇబ్బంది అవుతుంది మేడం గ్యాప్ వచ్చేస్తుంది కదా అట్లా కంపల్సరీ వెళ్ళాల్సింది చెప్తాం మేడం అవేర్నెస్ ఇస్తాము వాళ్ళు ఖచ్చితంగా రావాలంటే ఆశలు ఇచ్చి ఆశ లేదు మేము పేషెంట్ అని ఎక్కడికి పంపాం వాళ్ళే తీసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ కావాలన్నా కూడా గాంధీకి వెళ్ళి అక్కడ చేయించుకొని వచ్చేస్తాం గాంధీ మల్కాజ్గిరి ఇప్పుడేమో గట్కేసర్ చేస్తాం సార్ అక్కడ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ అంతే సార్ ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అది పర్మనెంట్ అది మీకు మల్కాజ్గిరి గట్కేసర్లో కూడా చేస్తారు అవును మేడం గట్కేసర్ ఉంది చేశారు గాంధీ దాకా వెళ్ళక్కర్లేదు గాంధీ కూడా మేడం మెయిన్ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మల్కాజ్గిరి గట్కేసర్లో అయిపోతుంది ఎలా డిసైడ్ చేశారు ఇక్కడ అవైలబిలిటీ బట్టి డాక్టర్ అవైలబిలిటీ బట్టి ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు నాకు 2 పిల్లలు ఉన్నారు నాకు కొద్దిగా ఫ్యామిలీ ప్లానింగ్ కావాలనుకుంటే మేము నోట్ చేసుకుంటాం ఎంతమంది ఉన్నారో గ్యాదర్ చేసి ఒక 5 members 3 members అట్లా గ్యాదర్ చేసుకొని ఒక డే పెట్టుకొని ఆ రోజు మేము తీసుకెళ్తాం
మండే వస్తారా ట్యూస్డే వస్తారా అట్లా తీసుకుని వెళ్ళిపోతాం. అక్కడ కూడా వెంబడే ఏం చేయరు సార్. అక్కడ వాళ్ళు తీసుకొని మళ్ళీ తర్వాత ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు టైం ఇస్తారు. వాళ్ళు డేట్ టైం వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు గాంధీ అయితే ఫాస్ట్ అవుతుందా, మల్కాజ్గిరిలో ఫాస్ట్ అవుతుందా, కట్కేసులో ఫాస్ట్ అవుతుందా కేసెస్ మేము ఎక్కువ అంటే గాంధీ పంపిస్తాం మేడం. గాంధీ కొంచెం తొందరగా అవుతుంది. అవును మేడం. ఇక్కడ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇక్కడ అయితే బాగుంటుంది. ఒకప్పుడు అయ్యేది 2024లోనో 23లోనో కోవిడ్ నుంచి అప్పటి కొన్ని క్యాంపు కేసెస్ అయిపోయింది. నెగటివ్ క్యాంప్ అయిపోయింది. మాకు టార్గెట్ ఉండేది నెలకి ఇంకా 50 మంది తీసుకురావాలి, 100 మంది తీసుకురావాలి, ఫ్యామిలీ ప్లానింగ్ అని ఉండేది టార్గెట్. ఇక అప్పటి నుంచి చెయ్యట్లేదు సార్. అక్కడికి తీసుకెళ్తాం. అప్పుడు మన దగ్గర ఇదే ఉన్నాయి. అది పేషెంట్ కూడా అదే అడుగుతారు, మేము అంత దూరం పోలేకపోతున్నాం, చిన్న పిల్లలు ఉంటుంది, ఇక్కడ అయ్యేటట్టు చూడండి అమ్మా అని అడుగుతున్నాం. మేము కూడా ఇన్ఫార్మ్ చేసినాం మేడం డిస్ట్రిక్ట్ చేసినాము. వాళ్ళు ఏమంటారంటే చేద్దామమ్మా, కొంచెం స్టాఫ్ లేరు చేద్దాము సార్ కూడా చెప్పింది మంచిగా ఉన్నాయి సార్. మెన్ సపరేట్ వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటరే లేదు సార్. ఈ రోజు ఏం తెప్పిస్తే రేపు ఈమె తెప్పిల్లి అట్లా ఎక్కిస్తారు వాళ్ళు తప్పలేదు మేడం. ఇంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే ఎవరు వాటర్ తెప్పియట్లేదు. పేషెంట్స్ సార్ మీరు అని కాదు సార్ ఏమనుకోండి, అందరూ వచ్చి అడుగుతారు మేడం. ఎవరు పేషెంట్ నాకు లేకుండా మీరు తెచ్చు కనెక్షన్ లేదా? బోర్ వాటర్ ఉంది. తాగే వాటర్ లేదు. తాగే వాటర్ రోజుకి సుమారు ఎన్ని అవుతున్నాయి? ఒక 2 డబ్బాలు ఎన్ని అవుతాయి? డబ్బా 2 బొట్టిళ్ళు అవుతాయి. ఎందుకంటే మనకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వస్తుంది, వాళ్ళు మెడిసిన్ వేసుకోవాలి తీసుకోండి. అయితే నేను పేషెంట్. ఆ, ఇక వాళ్ళు వేసుకోవాలి కదా సార్ టాబ్లెట్, అట్లా వాళ్ళు కూడా తెచ్చుకోకుండా వస్తారు. ఆ. మేమే ఇస్తున్నాం మా దగ్గర ఉన్నాయి. డైలీ ఒకరం తెచ్చుకుంటాం. మరి ఇక్కడ లోకల్ గవర్నెన్స్ ఉంటుంది కదా, మన కార్పొరేషన్ అందరిని అడుగుతాం మేడం, అందరూ ఓకే అమ్మ తెప్పిస్తామన్నారు. ఇక మాట్లాడితే ఎవరైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను ఎందుకు వచ్చింది ఉన్నత్ భారత్ అభియాన్ అంటే భారతదేశాన్ని ఉన్నతమైన ప్రగతిలోకి తీసుకువెళ్ళాలని. దాంట్లో మేము మల్లాపూర్లో ఈ విలేజ్ని మేము ఎన్నుకున్నాము, మాకు ఇచ్చారనమాట. ఓకే, సో మేము వచ్చి ఏం చేస్తున్నామంటే దీని గురించి తెలుసుకుంటున్నాం. మేము ఇది చేస్తాం అలా అని కాదు, ఏం జరుగుతుంది, వీళ్ళకి ఏమున్నాయి. మేము ఈ విలేజ్తో కలిసి ఈ విలేజ్లో ఉన్న మాకు వచ్చేసి ఇచ్చింది పిహెచ్సి అన్నమాట. ఇంకొకరు వార్డ్ దగ్గర పోయారు, ఇంకొకరు అంగన్వాడీకి పోయారు. సో మేము ఎలా ఈ మల్లాపూర్ విలేజ్ని డెవలప్ చేయాలని, లేదా మేము ఏదైతే ఈ విలేజ్ని మేము తీసుకున్నామని భారతదేశానికి చెప్పామో యూజీసీ ప్రకారము గవర్నమెంట్స్కి, కాబట్టి మేము దాంట్లో దీన్ని తెలుసుకోనికి మీ బాధలు ఏంది, మీ కష్టాలు ఏంది, మేము ఎలా కలిసి పనిచేయగలుగుతాం ఏంటిది అనేది మేము తెలుసుకుంటాము. కాబట్టి అందుకనే మీ గురించి, మీ ఎక్స్పీరియన్స్, మీ కష్టాలు కావచ్చు, లేకుంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏది ఉంటే బాగుంటుంది అనేది మేము దాన్ని తెలుసుకొని రాసుకొని దాని గురించి మేము వాళ్ళకు తెలియజేస్తాం. కాబట్టి ఇది మీరు గమనించాలి, మిమ్మల్ని మార్కెట్ చేస్తాం. ఓకే, మీ సహకారంతోనే మేము ఇది ముందుకు పోతున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు వాళ్ళని అడగకుండా ఎక్కడో అడిగితే, సో మిమ్మల్ని వచ్చి డైరెక్ట్గా మీతో అడిగి మిమ్మల్ని సంప్రదించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితేనే పేషెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏది అనేది. టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, అందరూ అడుగుతారు పోతారు మేడం. అందరికీ చెప్పినాం మేము ఇదే విషయం. ఎందుకంటే మాకు లేకపోయినా సరే మేము తెచ్చుకుంటాం, ఒక 20 రూపీస్ పెట్టి తెచ్చుకుంటాం, కానీ పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు రాగానే బీపీ హై అవుతుంది. హై అయితే వాళ్ళు వచ్చి ట్యాబ్లెట్ వేసుకుని ఒక ½ an hour పడుకోబెడుతున్నాం. మా తారీఖు వాటరే లేవు, మా దీంట్లోకి వెళ్ళి ఇస్తున్నాం. చాలా మంది చెప్పినాం. నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఎవరైనా చెప్పకుండా కొన్ని రోజులు మా మెడికల్ ఆఫీసర్ సార్ తెప్పించిండు. ఇక వాళ్ళైనా కూడా చేయము ఎవరు తెప్పిస్తారు సార్, మేము అంటే ఇప్పుడు మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి, ఇక మేము మా సార్కి ఇవ్వాలి, మా సార్ పై వాళ్ళకి ఇస్తాం. మేము డైరెక్ట్ పోయి పైన కాంటాక్ట్ కావద్దు మేడం, మేము సార్కి ఇవ్వాలి. అది యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ అంటే మనం వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంటే హాస్పిటల్స్ ఒకటి నల్లా ఉందా ఖరాబ్ అయింది. అది ఖరాబ్ అయితే ఇంకా చేయలేదు ఇలా. ఉందా నల్ల కనెక్టివిటీ ఉందా, కనెక్షన్ ఉందా? బోర్ ఉంది కదా సార్, డ్రింకింగ్ వాటర్
డాక్టర్స్ కంటిన్యూస్గా ఇక్కడనే ఉంటారు లేకుంటే వర్క్ ప్లేసెస్లో వస్తుంటారు అంటే ఈ అది ఇక్కడనే ఉంటారు సార్. ఈ సార్ అయితే ప్రస్తుతానికి 2 months అవుతుంది వచ్చి. ఇక్కడ ఒక 3 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఎవరు లేదు ఇంకా. ఎప్పుడైనా క్యాంప్స్ వస్తే క్యాంప్ వచ్చి సార్ వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారు? స్టాఫ్ నర్స్ చూసుకుంటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ సార్ వచ్చేసి పీడీకే డాక్టర్లు బస్సు దవాఖానా మన అశోక్ నగర్ మరి కూడా ఎస్వి నగర్ బస్సు దవాఖానా 3 ఉన్నాయి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ మేడమ్స్ వాళ్ళు వస్తారు. సార్కి ఏమన్నా వెయిటింగ్ ఉంది క్యాంప్ ఉంది అని వెళ్ళిపోతే ఆ మేడమ్స్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ ఏరియా ఈ ఏరియా కవర్ చేస్తారు. వాళ్ళు కవర్ చేసి ఇదంతా మలుపుల కిందనే కదా సార్ మనకి. అట్లా 4 ఉన్నాయి కదండి మళ్ళీ కింద 3 మేడం. దీని కింద అంటే 3 వస్తాయి. మళ్ళప్పుడు మరి కూడా అవసరం. Yes. ప్రయత్నం చేస్తారు. నేను ఫండ్స్ కలెక్ట్ మనకు స్టాఫ్ లేకపోయినా పర్వాలేదు మేడం, మేము తెచ్చుకుంటాం. పేషెంట్లకు వచ్చేటట్టు చూడండి కొంచెం అంతే. అది మేడం అవును తెచ్చేది. వస్తుంటారు కదా మేడం. చాలా సరిపోతుంది. ఫండ్స్ పూలప్ చేయాలి. ఉంది మేడం. ఇక్కడ డెలివరీస్ అవుతాయి కదా మేడం, ఏం చేయాలి అది పేషెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. 2 days వస్తుంది. ఇక ఏమన్నా ఎమర్జెన్సీ అడిగిన వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటాం అన్న వాళ్ళకే ఇస్తాం. మీకు అందరికీ అడిగిన వాళ్ళకి ఇస్తాం మేడం. లేకపోతే మీ లోపలికి వచ్చి వాళ్ళు అడగరు కదా మేడం. కొందరు ఒకవేళ వీళ్ళు అక్కడ అంటే ఫండ్స్ పుల్అప్ చేసి ఒక ప్రపోజల్ కింద పెట్టవచ్చు. కొంచెం టైం పడుతుంది మొబైల్ పర్వాలేదు మేడం, అట్లా ఏం లేదు. సమ్మర్ అయితే అయిపోయింది. ఇక సమ్మర్ అయిపోతే ఇక మామూలుగా ఇచ్చేస్తాం. లేదు సమ్మర్ ఉన్న రోజులు చాలా ఇబ్బంది అయ్యింది. చాలా థ్యాంక్స్. ఓకే మేడం. మీకు కాలేజ్లో ఒక స్పేస్ కొంచెం ఏదైనా వ్యాక్సిన్స్ ఒకసారి మా సర్జన్ కాల్ చేస్తే మా హెల్త్ మా కాలేజ్లో హెల్త్లో వాళ్ళకి మేము మీకు టైప్ చేస్తాం. మీరు ఏ యాక్టివిటీ చేయాలి అన్నా 9 to 1 మా సిస్టర్ ఏమన్నది 9 to 1 పెట్టేసుకుంటుంది. అక్కడికి లోకల్ దగ్గర డాన్స్ ఉంటుంది మేడం.